చేతులు కట్టుకుంటారా? ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం మనం అందరము? దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరంలో ఎవరుంటారు? యేసయ్య మందిరంలో యేసయ్య ఉంటాడు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు కదా. ఉన్నాడా దేవుడు ఇప్పుడు మన దగ్గర? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడని? వెరీ గుడ్. దించండి చేతులు. మరి దేవుడు ఉన్నప్పుడు మనం అల్లరి చేయొచ్చునా? చేయొచ్చునా? మరి సైలెంట్గా కూర్చుందామా? ఈరోజు కొంతసేపు, ఒక అర్ధ గంట సేపు మీ నోర్లు ఎవ్వరికి పని చేయకూడదు. ఏం పని చేయాలా? మీకు చెవులు మాత్రమే పని చేయాలా? చెవులు ఉన్నాయా అందరికీ? పట్టుకోండి. ఒక చెవు ఉందా? రెండు చెవులు ఉన్నాయా? రెండు ఉన్నాయి కదా. ఏవి పని చేయాలా? రెండు చెవులు మాత్రమే పని చేయాలా? నోర్లు ఉన్నాయి అందరికీ? ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కదా. చూపియండి. ఇట్లా గట్లే ఉండండి, సరేనా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి అందరూ. ప్రార్థన అంటే ఏం చేయాలన్నా? 1 2 3. ఇప్పుడు ఇక్కడ యేసయ్య చూస్తా ఉన్నాడు. ఎవరు మంచి పిల్లలు ఉన్నారా? వాళ్ళని పరలోకం తీసుకొని పోదామా? ఎవరు సైలెంట్గా ఉంటారా? ఎవరు మాట్లాడకుండా ఉంటారా అని యేసయ్య చూస్తూ ఉన్నాడంట. మరి మీరు మాట్లాడితే మీరు ఎక్కడికి పోలేరు? పరలోకానికి వెళ్ళలేరు. మీకు అందరికి పరలోకానికి వెళ్ళాలని ఉంది కదమ్మా. కాబట్టి అందరూ మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించాల. మధ్యలో ఎవరో పైనకి మోకరించలేదు, ముసలోళ్ళు ఉన్నట్లున్నారు. కాళ్ళు ఉన్నాయి అందరికీ పైకి. వెరీ గుడ్. సరే, ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, జీవం మా యేసుక్రీస్తు ప్రభువా, మీ కృప కొరకే వందనాలు. ఉదయకాల సమయంలో ఈ 5వ దినం VBS మొదటి సెషన్లో ప్రభా బిడ్డల మధ్య నిలబడడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నన్ను ఖాళీ చేయండి. బలహీనరాలను మీ స్థలంలో ఒప్పుకుంటున్నాను. మీ బిడ్డలకు అవసరమైన మాటలు మీరే తీసుకొని వచ్చి మాట్లాడుతారమ్మని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి హృదయాలను సంధించండి, దర్శించండి. వింటున్న రెండు మాటలైనప్పటికీ వారి జీవితాల్లో అది పనిచేయటకు సహాయం చేయమని దేవ, వారిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మాట్లాడకుండా, పక్కన వారిని గిల్లకుండా, గిచ్చకుండా, కొట్టుకోకుండా ప్రభా వారిని మీ స్వాధీనంలో, మీ కంట్రోల్లో ఉంచమని మీ పాదాలు పట్టుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి దీనంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేసినారు. మీరు మాట్లాడతారా? నేను మాట్లాడాలనా? చెప్పండి. నేను మాట్లాడాలా? మీరే మాట్లాడతారా? నేను మాట్లాడాలి కదా. మరి మీరు సైలెంట్గా ఉంటారా? ఓకే. టిఫిన్ తిన్నారమ్మా అందరూ? ఎంతమంది తిన్నారు? వెరీ గుడ్, అందరూ తిన్నారు. చేతులు దింపండి. మళ్ళీ ఈరోజు బైబిల్ చదువుకున్నారు అందరూ? ఎంతమంది చదువుకున్నారు? నిజంగా చేయెత్తాలి. యేసయ్య చూస్తా అంటాడు కదా. మీరు చదివినారో లేదో నేనేం చూడలేదు. ఎవరు చూసినారమ్మా? యేసయ్య చూసినాడు. చదివినారా? ఉన్నాయి బైబిల్స్ అందరి దగ్గర? ఒకసారి చూపించండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు చేతి చూపించండి. లేని వాళ్ళకు కూడా అంకుల్ వాళ్ళు ఇచ్చినారు కదా మొన్న, దాంట్లోనే మీరు ఏం చేయొచ్చు, రోజు లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవాలా. మళ్ళీ నైట్ నిద్రపోయేటప్పుడు కూడా మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని 2 మాటలను చదువుకొని నిద్రపోవాలా. అది మంచి అలవాటు, సరేనా? సరే, చేతులు దింపండి అందరూ. చేతులు దింపండి. వాయిస్ వినాలా? ఈరోజు ఎన్నో రోజు VBS మా? 5వ రోజు. మనం ఎన్నో లెసన్ చెప్పుకుంటా ఉన్నాము? 9వ లెసన్. ఎన్నో లెసన్ మా? 9వ లెసన్. మరి ఇప్పటివరకు 8 లెసన్స్ విన్నారు కదా మీరందరూ. 8 లెసన్స్ కంటత వాక్యాలు ఎవరన్నా చెప్తారా? 8 కంటత వాక్యాలు. ఇదో చాక్లెట్స్ ఇస్తాను నేను. సైలెంట్గా కూర్చున్న వాళ్ళకు కూడా చాక్లెట్సే, అర్థమైందా? సైలెంట్గా కూర్చున్న వాళ్ళకు కూడా చాక్లెట్స్. చేయి దింపు, రామ్మా. 10 కంటత వాక్యాలు చెప్తానంట, విందాము. నేర్చుకోండి, వినండి అందరూ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14:2. అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోచున్నారు. రోమా 3:23. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్టు నీవు నన్ను కడుగుము. కీర్తనలు 51:7. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యోహాను 19:10. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడి ఉన్నాడు. యోహాను 10:9. నేనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. సైలెంట్ క్లాప్స్ కొడదాము. సరే కూర్చోమ్మా, కూర్చో, నేను పిలుస్తాలే. సరే, 8th లెసన్ ఏం విన్నారు? ఎవరి గురించి విన్నారు? 8వ పాఠము ఎవరు చెప్తారు? 8వ పాఠంలో ఏం విన్నారు? లూయిస్ గురించి విన్నారా? నోవాహు కథ విన్నారా? 7వ పాఠంలో నోవాహు కథ విన్నారు కదా, విన్నారా లేదా? మీరేం కథలు విన్నట్లేదైతే. నోవాహు కథ విన్నారా లేదా? నోవాహు తాత పాట పాడినాం కదా, ఏం చేసినాడంట నోవాహు తాత? ఓడ కట్టినాడు. ఎంతమంది పోయినారంట ఓడలోకి? బాయ్స్ చెప్పాలి, ఎంతమంది పోయినారు? 7 మందా? 2, 2 కాదు నాన్న, 8 మంది పోయినారు. అర్థమైందా? ఎవరెవరు 8 మంది? నోవాహు, వాళ్ళ భార్య, 3 కుమారులు, వాళ్ళ 3 కోడన్లు. టోటల్ ఎన్ని? 8 మంది కదా. సరే, ఈరోజు కూడా మనం ఒక కథ నేర్చుకుందామా? వింటారా వినరా? వింటారు. వెరీ గుడ్, మంచి పిల్లలు మీరంతా కదా. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనము పాఠము వినబోతున్నాం. అర్థమైందా? ఆయన పేరేమంటే సౌలు. ఏం పేరు? ఏం పేరు నాన్న మనం చెప్పుకునే కథ పేరు? ఆయన పేరు సౌలు. కథ పేరు వచ్చేసి సంపూర్ణముగా మార్పు చెంది తిరుగుట. సంపూర్ణముగా పలకండి, సంపూర్ణంగా మార్పు చెంది తిరుగుట. మార్పు చెందడం అంటే చేంజ్ కదా. ఈ కథలో సౌలు ఏ విధంగా మార్పు చెంది మారిపోయినాడో మనం చూద్దాం. అర్థమైందా? సరే, ఎవరి గురించి మనం ఇప్పుడు కథ చెప్పుకోబోతున్నాము? సౌలు గురించి. సౌలు అంటే అర్థం ఏమంటే, వింటున్నారా పిల్లలు? వింటున్నారా? సౌలు అంటే ఏమర్థం అంటే పెద్దవాడు. ఏమర్థము? సౌలు అనగా పెద్దవాడు అని అర్థం. అర్థమైందా? ప్రతి ఒక్క పేరుకి ఏముంటుంది? అర్థం ఉంటుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకొని పోయే లెసన్లో ఉండేది పౌలు అనే వ్యక్తి. ఆ సౌలు అనే వ్యక్తి యొక్క అర్థం ఏమంటే పెద్దవాడు. సౌలు అనేది ఒక యూదుడు అన్నమాట. ఆయన కిలికియా పట్టణంలో ఉండే తార్సునకు చెందిన వ్యక్తి. ఆయన ఒక యూదుడు, యూదా మతానికి చెందిన వ్యక్తి. నేను మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పిన వాళ్ళందరికీ చాక్లెట్లు ఇస్తాను. అందుకే మీరు ఏం చేయాలా? లెసను శ్రద్ధగా వినాలా. ఏసై చూస్తున్నాడు కదా, అబ్బా నా బిడ్డలు ఎంత బాగా వింటున్నారు, ఎంత బాగా అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చున్నారు అని ఏసై సంతోషించి, ఏసై కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? మీకు కూడా గిఫ్ట్లు ఇస్తాడు ఏసయ్య. మరి మీకు గిఫ్ట్లు కావాలంటే సైలెంట్గా కూర్చోవాలా. సౌలు ఏం చేసినాడంటే, సౌలు అనే పేరుకి అర్థం ఏమని చెప్పుకున్నామా? పిల్లలు చెప్పాలా, గట్టిగా చెప్పాలా. సౌలు ఏ వంశానికి చెందినవాడు? యూదా వంశానికి లేక యూదా మతానికి చెందిన వ్యక్తి. ఏ పట్టణానికి చెందినవాడు సౌలు అంటే తార్సు పట్టణానికి చెందిన
వ్యక్తి. అర్థమైందా? సరే, అప్పట్లో ఇప్పుడు మనం చర్చికి వచ్చినాం కదా, దేవుని మందిరానికి. అప్పట్లో కూడా సమాజ మందిరం అనేది ఉంది. దాన్ని చర్చిని అప్పట్లో సమాజ మందిరము అన్నారు. ఇప్పుడు మన చర్చికి ఒక అంకుల్ పాస్టర్గా ఉన్నారా లేదా? అట్లా అప్పట్లో కూడా సమాజ మందిరానికి ప్రధాన యాజకుడు అనేవాళ్ళు పెద్దగా ఉండేవాళ్ళు. సమాజ మందిరం యొక్క పెద్దని ఏమనేవాళ్ళమ్మా? ప్రధాన యాజకుడు. ఆయన దగ్గర మన సౌలు ఏం చేసినాడంటే, ఆయన వినాలా, ఇప్పుడు చర్చికి ఎవరు వస్తారు? దేవుని నమ్మిన బిడ్డలు చర్చికి వస్తారు కదా, అవునా కదా? మీరు కూడా వచ్చినారు, వెరీ గుడ్, చేయి దింపండి. క్రైస్తవులు అనేబడే వాళ్ళు ఏం చేసినారు? సమాజ మందిరానికి వెళ్ళినారు. క్రైస్తవులు అంటే ఎవరంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని మనం ఏమంటాము? క్రైస్తవులు అని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా లేదా? యేసు ప్రభు హృదయంలో ఉన్నాడా? సరే, వెరీ గుడ్, మీరు కూడా క్రైస్తవులే. అట్లా క్రైస్తవులు ఏం చేసినారంటే అప్పట్లో దేవుని కుమారుడు యేసు ప్రభు అని నమ్మినారు. యేసు ప్రభు ఎవరంట? దేవుని కుమారుడు అని నమ్మినారు. అర్థమైందా? ఆయన మన పాపాల కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అని ఈ క్రైస్తవులందరూ కూడా నమ్మినారు. అయితే ఈ సౌలు ఉన్నాడు కదా, సౌలు ధర్మశాస్త్రాన్ని నమ్మిన వ్యక్తి. అంటే పాత నిబంధన, బైబిల్లో ఉండే పాత నిబంధన నమ్మిన వ్యక్తి. ఆయన ఏం నమ్మినాడంటే, దేవుడు యేసుప్రభుని లోకానికి పంపిస్తాడు. యేసుప్రభు అనే అతను దేవుని కుమారుడే. అయితే ఆయన చనిపోయి సమాధిలో నుంచి లేవలేదు. యేసుప్రభు నిజమైన దేవుడు కాదని ఎరిగినాడు అనమాట. యేసుప్రభుని నమ్మలేదు. అర్థమైందా? దేవుడు అనేవాడు ఉన్నాడు, యెహోవా దేవుడు, మోషే, ప్రవక్తలు వీళ్ళంతా ఉన్నారు, ధర్మశాస్త్రం రాసినారని చెప్పేసి సౌలు నమ్మినాడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు దేవుని కుమారుడుగా, ఆయన మరణించి తిరిగి లేచినాడు అని నమ్మలేదు కదా. ఇప్పుడు మీలో కూడా చాలామంది యేసు ప్రభుని నమ్మకుండా ఉండేవాళ్ళు ఉన్నారు లేదా? అందరూ యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నారా? చేర్చుకోలే కదా. సరే, అట్లా సౌలు కూడా ఏం చేసినాడంట? యేసు ప్రభుని నమ్మలేదు. కాబట్టి ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, కాబట్టి ఈయన నమ్ముకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అయితే ఈ సౌలు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళను హింసించాలా, బంధించాలా, వీళ్ళని చెరసాలలో వేసి వీళ్ళని మరణానికి పాత్రలుగా చేయాలని చెప్పేసి చాలా రోషం కలిగిన వ్యక్తి. ఎవరు? సౌలు. సౌలు అనే వ్యక్తి ఎటువంటి వాడంటే చాలా దేవుని విషయంలో రోషం కలిగిన వ్యక్తి. ఈయన గమలీయేలు అనే ఒక గురువు దగ్గర ధర్మశాస్త్రం మొత్తం నేర్చుకున్నాడు. ఎంతో ప్రజ్ఞ, చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివిగలివాడనమాట సౌలు. కాబట్టి ఈయన ఏం చేసినాడు? క్రైస్తవులను అందరినీ బంధించి, ఎవరైతే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని బంధించి చెరసాల్లో పెట్టి ఆ విధంగా హింసించేవాడు. అందరికి సౌలు అంటే చాలా భయం. సౌలుని చూస్తేనే క్రిస్టియన్స్ అందరికీ భయం అంట. ఎందుకు? మమ్మల్ని కొడతాడు, చంపేస్తాడు, చెరసాల్లో వేస్తాడని భయపడేవాళ్ళు అనమాట. కాబట్టి ఏం చేసినారు? సౌలుకు భయపడి చాలామంది వేరే ఊర్లోకి వెళ్ళిపోయినారు, దాచిపెట్టుకొని ఉన్నారు. యెరూషలేంలో సౌలు ఉన్నాడు. అక్కడ ప్రధాన యాజకుని దగ్గర ఏం చేసినాడంట? వేరే పట్టణంలో ఉండే క్రైస్తవులను కూడా వాళ్ళని బంధించి శిక్షించి చెరసాల్లోకి తీసుకొని రావాలా అని చెప్పేసి పర్మిషన్ అడిగినాడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేసినాడు? ఆయన్ని పర్మిషన్ ఇస్తూ వచ్చినాడు. చూడండి ఇక్కడ బొమ్మలో, ఈ పక్క ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ సౌలు, ఇక్కడ ప్రధాన యాజకుడు. ఒక లెటర్ ఇప్పించుకుంటున్నాడు సౌలు. ఎవరి దగ్గర? ప్రధాన యాజకుని దగ్గర. అదేం లెటర్ అంటే పర్మిషన్ లెటర్. క్రైస్తవులు అనబడే వారిని ఎవరు కూడా యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచినాడని చెప్పకూడదు. ఎవరైతే అట్లా చెప్తారో వాళ్ళని ఏం చేస్తాడు? సౌలు బంధించి వాళ్ళను చెరసాల్లో తీసుకొని వస్తాడనమాట. అట్లాంటి పర్మిషన్ ఆయనకు సమాజ మందిరపు అధికారి ఎవరైనా ప్రధాన యాజకుడు ఇచ్చినాడు
సౌలు ఈ పర్మిషన్ తీసుకొని బయలుదేరి వెళ్ళినాడు. యెరూషలేం నుండి ఎక్కడికి వెళ్తా అన్నాడంట? దమస్కు అనే పట్టణానికి వెళ్ళాల. ఆ దమస్కు అనే పట్టణము యెరూషలేం నుంచి 150 మైళ్ళు ఉంటుంది. ఎన్ని మైళ్ళమ్మా? 150 మైళ్ళు, అంటే దాదాపు 5 రోజుల ప్రయాణం అంత దూరం ఉంది దమస్కు పట్టణం. ఈయన ఏం చేసినాడు? ఒంటరిగా ఈ పని చేయలేడు కాబట్టి ఈయన ఫ్రెండ్స్ని తీసుకొని పోయి ఎక్కడికి పోతున్నాడంట? దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. చూడండి, బయలుదేరి వెళ్తున్నారు అందరూ. సౌలు, తర్వాత ఆయన ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? దమస్కు ప్రాంతానికి వెళ్తున్నారు. దమస్కు ఇంకా కొంచెం దూరంలో ఉందనంగా మధ్యాహ్న సమయంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆకాశంలో నుంచి గొప్ప వెలుగు ప్రకాశించింది. సూర్యుని తేజస్సు కంటే ఇంకా మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు సౌలు మీద పడిందంట. వీళ్ళందరూ వెళ్తున్నారు, అందరిపైన వెలుగు పడింది, అందరూ చూసినారు వెలుగుని. అయితే ఆ వెలుగును చూసిన వెంటనే సౌలు ఏం చేసినాడంట? బాయ్స్ వినాలా, సౌలు ఏం చేసినాడు? ఆ వెలుతురుని చూడలేక క్రిందికి పడిపోయినాడు. వాళ్ళు వాహనాలు చేస్తున్నారు కదా, గుర్రముల మీద పోతున్నారు, గాడిదలు తీసుకొని పోతున్నారు, వాటిని వదిలిపెట్టి కింద పడిపోయినారు అనమాట. ఆ వెలుగును చూడలేక కిందికి పడిపోయిన వెంటనే సౌలు ఒక స్వరం విన్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, అయితే సౌలుకు మాత్రమే ఒక స్వరం వినపడింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఏమని స్వరం విన్నాడమ్మా సౌలు? చెప్పండి. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు యేసుప్రభుని హింసిస్తున్నాడా? సౌలు యేసుప్రభుని హింసిస్తున్నాడా? లేదు కదా. మరి ఎవరిని హింసిస్తున్నాడు? యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని, యేసయ్య బిడ్డల్ని హింసిస్తున్నాడు. కాబట్టి మనం యేసయ్యను హింసించకపోయినా యేసయ్య బిడ్డలను మనము ఏదైనా ఒక మాట అన్నా కూడా తప్పు. యేసయ్య చాలా బాధపడతాడు, అర్థమైందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. యేసయ్య బిడ్డలను మనం ఏమి అనకూడదు. వాళ్ళు ఏమన్నా కూడా మనం ఏం చేయాలా? క్షమించేది అలవాటు చేసుకోవాలా. మరి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అడిగిన వెంటనే సౌలు ఏమంటున్నాడు? యేసయ్యా నీవెవరు అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీవెవరు అంటే నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. యేసును అంటే ఇప్పుడు సౌలుకి కళ్ళు కనపడడం లేదు, చీకటిగా ఉందంతా. వెలుగేమో ఆయన పైన పడింది, చూసినాడు, కానీ లేవాలంటే ఆయనకు చీకటి మబ్బు, కళ్ళు కనపడడం లే, కళ్ళు ఓపెన్ కావడం లేదనమాట. భయపడిపోయినాడు. అయ్యా, నేను యేసుప్రభు నిజమైన దేవుడు కాదనుకున్నానే, యేసుప్రభు చనిపోయినాడు కానీ తిరిగి లేదనుకున్నానే, ఇప్పుడు స్వరం వినిపిస్తుందంటే చనిపోయిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు కదా. కాబట్టి యేసయ్య చనిపోలేదు, యేసయ్య మళ్ళా జీవించినాడు, బ్రతికినాడు అని చెప్పేసి సౌలు ఏం చేసినాడు? ఆ క్షణంలోనే అమ్మా యేసయ్యే నిజమైన దేవుడు అని అప్పుడు నమ్ముకుంటూ వచ్చినాడు అనమాట. అర్థమైందా? కాబట్టి యేసుప్రభువే నిజమైన దేవుడు. యేసుప్రభు చనిపోయినాడు, మళ్ళీ లేదని నేను నమ్మినాను, కానీ గుడ్డిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించినానైతే నేను తప్పు మార్గంలో ఉన్నాను, నా మార్గం సరైంది కాదు. ఇన్ని రోజులు నేను ఈ యేసుప్రభు బిడ్డలనా నేను హింసించింది అని చెప్పేసి చాలా దుఃఖపడుతూ వచ్చినాడు అనమాట. దుఃఖపడుతూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ గొప్ప వెలుగు సౌలు పైన పడింది. సౌలు పైన ఒక గొప్ప వెలుగు పడింది. ఆయన కిందకి నేల మీద పడి యేసుప్రభు స్వరం విని యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యను అంగీకరించుంటాడా? అంగీకరించలేదా? అంగీకరించాడు కదా. యేసుప్రభువే డైరెక్ట్గా మాట్లాడినాడు, సంధించినాడు. కాబట్టి చాలా భయంతో ఆయన ఏం చేసినాడు? యేసయ్య దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు. అయ్యా నన్ను క్షమించేసయ్యా అని. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఈ స్వరం వినపడలేదు, ఈ సంభాషణ తెలీదు. అయితే ఆ వెలుగును మాత్రమే చూసినారు. తర్వాత కొద్దిసేపటికి ఆ వెలుగంతా వెళ్ళిపోయింది. తర్వాతకి ఈయన లేవలేకుండా ఉంటే వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ ఫ్రెండ్స్ సౌలుని తీసుకొని ఈ విధంగా నడిపించుకొని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? ఇప్పుడు దమస్కు అనే పట్టణానికి పోతున్నారు. ఎక్కడికి పోతున్నారమ్మా? దమస్కు పట్టణానికి పోతున్నారు. ఇప్పుడు సౌలుకి ఏమైంది? కళ్ళు ఓపెన్ కావడం లేదు, గుడ్డివాడైపోయినాడు అనమాట, ఏమీ కనపడడం లేదు.
కాబట్టి కళ్ళు మూసుకొనే ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఆయన్ని లేపి తీసుకొని నడిపించుకుంటూ పోతున్నారు. అప్పుడు ఒక స్వరం వినపడింది సౌలుకి, ఇదో తిన్నని అనబడిన వీధిలో అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకేం చేయాలో నేను చెప్తాను, ఆ వ్యక్తి వచ్చి నీకు కోసము ప్రార్థన చేస్తాడని చెప్తే సౌలు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినాడు, ఇదో పలానా వీధి కంట పలానా ఇంటికి మనం పోదాము, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, నా కొరకు ప్రార్థన చేస్తాడు, మీరు కూడా యేసుప్రభువుని నమ్ముకోండి అని ఏం చెప్తూ వచ్చినాడంట, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ వచ్చినాడు. ఆ విధంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? దమస్కు పట్టణంలో తిన్నని అనబడిన వీధిలో ఎవరింటికి? అననీయ అనే ఇంటికి వెళ్తూ వచ్చినారు. ఇక్కడ చూడండి, అననీయతో కూడా దేవుడు మాట్లాడినాడు, అననీయ నువ్వు వెళ్ళి ఇదో సౌలు అనే వ్యక్తి నీ ఇంటికి వస్తాడు, అక్కడ మార్కు అనే అతని ఇంట ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేయాలా? సౌలు కోసము ప్రార్థన చేయాలంటే అననీయ భయపడుతున్నాడు, అయ్యో ప్రభువా, ఆ సౌలా సంఘాన్నంతా హింసించినాడు, ఆయనకు పర్మిషన్ ఉంది, ఎక్కడ క్రైస్తవులు నీ గురించి చెప్పినా వాళ్ళని బంధించి చెరసాల్లోకి బంధించి అధికారం ఆయన తీసుకొని ఉన్నాడు, నేను వెళ్ళను, నాకు భయం అవుతుందని చెప్తే నువ్వేం భయపడద్దు, నేను ఆయన్ని మార్చినాను, ఆయన దర్శించినాను, నువ్వు ధైర్యంగా ఆయనకు వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయమని చెప్పినాడు. అప్పుడు అననీయ సౌలు మీద చేతులుంచి ఏం చేసినాడు? ప్రార్థన చేస్తాడు. కనిపిస్తుందా ఇక్కడ? అననీయ వచ్చి సౌలుకు ప్రార్థన చేసిన వెంటనే సౌలు కళ్ళల్లో నుంచి పొరల వంటివి రాలిపోయినాయి. పొరల వంటివి రాలిపోయిన వెంటనే ఆయన చుట్టూ ఉండే అననీయని అందరినీ చూస్తూ వచ్చినాడు అనమాట. చూస్తూ వచ్చి ఆ క్షణం నుంచి దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన చనిపోయినా కూడా నేను తిరిగి లేలేదనుకున్నాను, అయితే దేవుడు మృత్యుంజయుడు గనుక యేసుప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచినాడని ఆయన సౌలు యేసుప్రభు గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూడండి, సౌలు చూపు పొందిన వెంటనే సైలెంట్గా లేడు, అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? యేసే దేవుని కుమారుడని, నిజమైన దేవుడని ప్రకటిస్తూ వచ్చినాడు. మళ్ళీ అననీయ ఏం చెప్పినాడంటే సౌలుకి, యేసు ప్రభు కోసం నువ్వు గొప్ప కార్యాలు చేయాలా అని అననీయ చెప్తూ వచ్చినాడు. దేవుని స్వరము సౌలుకు వినబడి ఆయన పేరును మారుస్తూ వచ్చినాడు. ముందు సౌలుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పేరు ఏం మార్చినాడంట? దేవుడు పౌలుగా మార్చినాడు. సౌలు అనే మాటకి ఏం అర్థం అని చెప్పినాను? పెద్దవాడు. ఇప్పుడు పౌలుగా మారినాడు కదా, పౌలు అనే మాటకు చిన్నవాడు అని అర్థం. పౌలు అనే మాటకి ఏమర్థం అంటే చిన్నవాడు. ఇప్పుడు పెద్దవాడు ఏమైపోయినాడు? చిన్నవాడు అయిపోయినాడు. అంటే లోకంలో పెద్దవాడుగా ఉన్నాడు, అయితే దేవుని కొరకు ఇప్పుడు ఏం చేయబడినాడు? పౌలు చిన్నవాడిగా చేయబడుతూ వచ్చినాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని హింసించినాడు, సంఘాన్ని హింసించినాడు. అయితే పౌలుగా మారిన తర్వాత దేవుని ప్రజల్ని బలపరచడం నేర్చుకున్నాడు. ఎవరికైతే యేసుప్రభు గురించి తెలీదో వాళ్ళందరికీ వెళ్ళి యేసుప్రభువే నిజమైన దేవుడని చెప్తూ వచ్చినాడు. అర్థమైందా పిల్లలు? ఇది ఇక్కడ చూడండి, మీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? సిలువ ఉందా? ఇంకా ఏముంది? ప్రజలు ఉన్నారు. ఇంకా 2 దారులు లేవా? 2 దారులు ఉన్నాయి కదా, 2 మార్గములు ఉన్నాయి. ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. ఇదో ఇక్కడ ఉండేది విశాల మార్గము, ఇక్కడ ఇరుకు మార్గము. చిన్నగా ఉంది కదా దారి, దాన్ని మనం ఏమంటామంటే ఇరుకు మార్గము అంటాము. ఇక్కడ పెద్ద రోడ్డు ఉంది కదా, దాన్ని విశాల మార్గము. దేవుడు మన ఎదుట 2 మార్గాలు ఉంచినాడు. వినాల పిల్లలు, అయిపోయింది మన లెసన్ అయిపోయింది, వినాలా? ఎన్ని దారులు ఉన్నాయి మన ముందు? 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఏ మార్గంలో ఎక్కువ ప్రజలు ఉన్నారు? విశాల మార్గంలో. విశాల మార్గం అనేది అపాయము. మనం పాట పాడుకున్నాం కదా పొద్దున, ఏం పాట పాడినాము? పాడదామా? 2 మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. 2 మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. ఏ మార్గము కావలయు
ఇప్పుడు 2 మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ ఎదురుగా పెట్టినాడు యేసయ్య. అర్థమైందా? విశాల మార్గం అంట, ఎక్కువ మంది ప్రజలు ఉండే మార్గము. అక్కడ అపాయం, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఇట్లా అల్లరి చేసేవాళ్ళు, పక్కన వాళ్ళ వస్తువులు తీసుకునేవాళ్ళు, చెప్పిన మాట వినకుండా ఉండేవాళ్ళు, యేసయ్యని నమ్ముకునే వాళ్ళంతా ఎక్కడున్నారంట? విశాల మార్గంలో ఉన్నారు. మరి ఇరుకు మార్గం దగ్గర ఏముంది మనకు అంటే సిలువ ఉంది. ఆ సిలువ దగ్గరికి పోతే మనం ఏ మార్గంలో ఉన్నట్లు? ఇరుకు మార్గంలో ఉన్నట్లు. ఆ సిలువ దగ్గరికి పోతే మన పాపాలన్నీ కూడా యేసయ్య ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. వినాల బాయ్స్ వెనకల మాట్లాడుతున్నారు. బాయ్స్ వినమ్మా, అయిపోయింది, 2 నిమిషాలే. సిలువ దగ్గరికి రావాలా మనమంతా. చిన్నపిల్లలు వినండి, మీరు తెలుసో తెలియక చెడ్డ మాటలు, అబద్ధాలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తారా చేయరా? మళ్ళీ అవన్నీ మన హృదయంలో ఉంచుకొని చనిపోయినామనుకో ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాము. విశాల మార్గం విడిచి ఎక్కడికి పోవాలా? ఇరుకు మార్గానికి రావాలా. ఇరుకు మార్గం అంటే యేసుప్రభు వద్దకు వస్తే మనకది ఇరుకు మార్గము. అక్కడ సంతోషము, సమాధానము అన్నీ దొరుకుతాయి. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, నేను తెలియక అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ మాటలు ఇవన్నీ చెప్తున్నాను యేసయ్య, నీవే నిజమైన దేవుడు నమ్ముతున్నాను యేసయ్య, నా పాపాలన్నీ క్షమించంటే యేసయ్య ఏం చేస్తాడంట? మీ పాపాలన్నీ క్షమించి విశాల మార్గం నుండి ఎక్కడ తీసుకెళ్తాడు? ఈ సిలువ ద్వారా మిమ్మల్ని ఇరుకు మార్గానికి తీసుకొని వస్తాడు. మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇరుకు మార్గంలోకి రావడానికి? ఇరుకు మార్గంలోకి వచ్చినామంటే యేసయ్య చేతిలోకి వెళ్ళినట్టు. నేను కూడా ఇరుకు మార్గానికి వెళ్ళాలని ఇష్టపడతాను. ఎందుకంటే యేసయ్య చేతిలో ఉంటే మనకు అసమాధానం ఉండదు, కక్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ ఏముండవు. ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ మనకు యేసయ్యలో దొరుకుతాయి. అంతేకాదు, మనం చనిపోతే ఎక్కడుంటామంట? పరలోకంలో, యేసుప్రభు ఉండే పట్టణంలో ఉంటాం. అర్థమైందా? ఇక్కడ 2 మార్గాలు ఉన్నట్లు పైన చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి మనకు పరలోకం, ఒకటి నరకం. ఒకటి పరలోకానికి ఎవరు వెళ్తారు? యేసయ్యను ఎవరైతే హృదయంలో అంగీకరించుంటారో, వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు ఎక్కడికి పోతారమ్మా? పరలోకానికి పోతారు. లేదంటే నేను పరలోకానికి పోను, నాకు ఇష్టం లేదు, దొంగతనమే ఇష్టము, నాకు అల్లరే ఇష్టము, అబద్ధమే ఇష్టం అంటే మనం చనిపోతే ఎక్కడికి పోతామా? నరకానికి. నరకం బాగుంటుందా? ఇట్లా ఫ్యాన్లు వేసి పెట్టింటారా ఆడ పైన? నరకంలో ఎట్లుంటుందంట? ఇప్పుడు పాట పాడుకున్నాం, బాగా మండుతుంటా ఉంటుందని. అట్లా ఉంటుందంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటి స్థలానికి వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. కాబట్టి దేవుడు మీ ఎదుట 2 మార్గాలు ఉంచినాడు, ఇరుకు మార్గము, విశాల మార్గం. విశాల మార్గంలో ఉన్నారు మీరంతా. ఇప్పుడు ఎక్కడికి రావాలమ్మా? ఇరుకు మార్గంలోకి రావాలా. యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి మీరు ఏం చేయాలా? యేసయ్య నా పాపాలు క్షమించని అడగాల. మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. యేసయ్య చూస్తాడు. ఇప్పుడు ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఇరుకు మార్గంలోకి వస్తారు. ఎవరైతే ఇరుకు మార్గంలోకి రావాలనుకున్నారో వాళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకో, చేతులు జోడించు, నా వెనకాల పలకండి, కళ్ళు మూసుకో. యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలి. కళ్ళు మూసుకో. యేసయ్య, నేను పాపిని, తెలియక దొంగతనాలు, అబద్ధాలు, చెడు మాటలు, అవిధేయత ఇవన్నీ నాలో ఉన్నాయి. నేను కూడా సౌలు వలె విశాల మార్గంలో ఉన్నాను. నీ రక్తంలో నా పాపమంతా క్షమించి మీ మార్గములో నడిపించండి, మీ బిడ్డగా చేసుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. కూర్చోండి పిల్లలు. కంఠత వాక్యము అపోస్తుల కార్యములు 3:20. అపోస్తుల కార్యములు 3:20. నా వెంట పలకండమ్మా. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి.
మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇప్పుడు మీ మనసు మార్చుకున్నారా అందరూ? సౌలు మనసు మార్చుకున్నాడు కదా, ఆయన ఏదేదో చేయాలనుకున్నాడు, కానీ అన్నీ వదిలిపెట్టి యేసయ్య మార్గంలోకి తిరిగినాడు. అట్లా మీరు కూడా ఏం చేయాలా? యేసయ్య వైపు తిరగాల. సరేనమ్మా? ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ చేస్తే వాళ్ళ గ్రూప్స్కి వెళ్తారు. ప్రార్థన. ప్రార్థన అంటే మోకరించాలరా. బుస్ బుస్ బుస్. క్లోజ్ యువర్ ఐస్. ప్రియ తండ్రి, మీకు వందనములు. పిల్లలు పాట వింటూ వచ్చారు. పసి హృదయాల్లో రక్షణ కార్యం జరిగించండి. ఏదైతే వింటూ వచ్చారో దాని ప్రకారముగా వారు కొనసాగడానికి సహాయం చేయండి. హ్యాండ్ వర్క్, సింగింగ్, వీటన్నిటిలో సహాయపడండి. యేసు ప్రభు పట్ల వేడుచున్నాం తండ్రి. ఆమేన్.